గాంధీ రోడ్, నెహ్రూ చౌక్, పటేల్ స్ట్రీట్ ఇలా వివిధ ప్రాంతాల్లోని వీధులకు, కాలనీలకు ప్రముఖుల పేర్లను పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. కానీ మన డార్లింగ్ ప్రభాస్ పేరుతో ఏకంగా ఒక ఊరుందంటే మీరు నమ్ముతారా? అది కూడా మన పక్కనే ఉండే నేపాల్లో. విషయంలోకి వెళ్దాం. ఒక ఇండియన్ యూట్యూబర్ నేపాల్లో తన బైక్ తో రైడ్ చేస్తుండగా అతడికి ప్రభాస్ అనే ఊరు కనిపించడంతో షాక్ అయ్యాడు ఆ యూట్యూబర్. వెంటనే ఆ బోర్డును అతడు తన కెమెరాలో బంధించి సరదాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఒక్కసారిగా మన డార్లింగ్ పేరుతో ఏకంగా ఊరు పేరు, అది కూడా నేపాల్లో ఉండడమేంటి అంటూ మురిసిపోతూ ఆరాలు తీస్తున్నారట మన డార్లింగ్ ఫ్యాన్స్. అయితే ఈ పేరును అక్కడి వారు ప్రభాస్ పై అభిమానంతో పెట్టుకోలేదని, ప్రభాస్ పుట్టక ముందు నుంచి ఆ ఊరు ఉందని తెలుస్తోంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడి వారిలో ఒకరిద్దరికి మాత్రమే ప్రభాస్ పేరు తెలియడం, ప్రభాస్ సినిమాలు అడపాదడపా విడుదలైన కొద్ది మంది మాత్రమే ఆ సినిమాలు చూడడం గమనార్హం. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే బ్యాక్ టు బ్యాక్ సలార్ 1, కల్కి 2898 AD సినిమాలతో సక్సెస్ కొట్టిన ఈ బాహుబలి ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలను త్వరగా కంప్లీట్ చేసి స్పిరిట్ కి చెక్కేసే పనిలో పడ్డాడు. ఏదేమైనా మా డార్లింగ్ పేరుతో ఒక ఊరుండడం అంటే మాకు కూడా హ్యాపీనే అంటూ ఖుషి అవుతున్నారు మన డార్లింగ్ ఫ్యాన్స్. గుమ్మాలకి కట్టిన మామిడాకుల్ని తీసేసినంత ఈజీగా విడాకులిచ్చేస్తున్నారు మన సినీ సెలబ్రిటీస్. మొన్నటికి మొన్న అమీర్, ధనుష్, జయం రవి, రెహమాన్ ఇలా ఫిల్మ్ స్టార్స్ అంతా తమ సుదీర్ఘ వైవాహిక జీవితాలకి విడాకులతో ఎండ్ కార్డ్ వేయగా ఇప్పుడు బాలీవుడ్ స్టార్ గోవిందా, సునీత అహూజాలు కూడా అదే బాట పట్టనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. విషయంలోకి వెళ్దాం. 1987 మార్చిలో వివాహం చేసుకున్న గోవిందా, సునీత అహూజాలు ప్రస్తుతం కలిసి ఉండట్లేదని, వారి 37 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నారంటూ బాలీవుడ్ మీడియా తెగ సర్క్యులేట్ చేస్తోంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సునీత అహూజా తమకు 2 ఇళ్లు ఉన్నాయని, గోవిందా ఎక్కువగా తన ఇంట్లోనే ఉంటూ మీటింగ్స్ లో పాల్గొంటాడని, దానివల్ల లేట్ గా ఇంటికి వస్తుంటాడని, అందుకే తాను 2 పిల్లలతో కలిసి మరో ఫ్లాట్ లో ఉంటున్నట్టు చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇదే వారి మధ్య దూరం పెరిగింది అనడానికి కారణమని, ఈ క్రమంలోనే గోవిందా ఒక మరాఠీ నటితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడని, దీని కారణంగానే వారిద్దరూ డైవర్స్ వైపు చూస్తున్నారన్న వార్తలు బీ టౌన్ లో గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి మరి టీనా, యశ్వర్ధన్ అనే 2 పిల్లలు ఉన్న ఈ జంట నిజంగానే విడాకుల వైపు పయనిస్తారా, లేక అంతా ట్రాష్ అంటూ హెల్తీ రిలేషన్ మెయింటైన్ చేస్తారు? ఒక దశలో బాలయ్య సినిమాలు ఎందుకు చేస్తున్నాడ్రా బాబు అనుకున్న సమయంలో వచ్చిన అఖండ సినిమాకి ఆడియన్స్ మంచి బూస్టప్ ఇచ్చారు. ఈ చిత్రంలో అఘోర పాత్రలో బాలయ్య నటన నభూతో నభవిష్యత్ అన్న తరహాలో సాగుతుంది. కరోనాతో థియేటర్ ఎక్స్పీరియన్స్ కి మొహం వాచిపోయేలా ఉన్న జనాలని క్యూ కట్టేలా చేసింది. బాక్సాఫీస్ వద్ద బాలయ్య చేసిన రచ్చకి ఆడియన్స్ 100 కోట్లకి పైగా సమర్పించుకోవడంతో తాజాగా అఖండ 2 అంటూ సీక్వెల్ ని ప్లాన్ చేశాడు మన బాలయ్య. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా మహాకుంభమేళాకి వెళ్లి అక్కడి లైవ్ సీన్స్ ని రికార్డ్ చేసుకొచ్చారు డైరెక్టర్ బోయపాటి. ఇక ఇందులో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటించబోతున్నట్లు టీం ప్రకటించింది. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర సహా అఖండ 2 స్క్రిప్ట్ గురించి ఇలా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసుకొచ్చాడు ఈ యంగ్స్టర్. బాలయ్య, బోయపాటి కలిసి వర్క్ చేస్తున్నారంటే ఎవరూ చేయని ఓ అద్భుతం క్రియేట్ అవుతుందని, ఆ ఎనర్జీ అనేది ఈసారి పాన్ ఇండియా దాటి వెళ్తుందని, స్క్రిప్ట్ లో అంత దమ్ముందని, స్క్రిప్ట్ నాకు కూడా బాగా నచ్చిందని, నా లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటూ అఖండ 2 గురించి తనదైన శైలిలో కామెంట్ చేశాడు ఈ కుర్ర విలన్. ఇక సినిమా విషయానికొస్తే ఎవాజోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. చూడాలి మరి అఖండతో అదరగొట్టిన ఈ నటసింహం ఈసారి శివతాండవం ఎలా చేస్తాడో. ఆ సినిమాతో అలరించిన కల్కి, జాంబిరెడ్డి సినిమాలు పర్వాలేదనిపించడంతో ఈసారి నా సత్తా చూపిస్తానంటూ తీసిన హనుమాన్ పొంగల్ బరిలోకి దిగి మహేష్ కే ముచ్చెమటలు పట్టించింది. చిన్న సినిమా, మనకి పోటీ ఏముంటుందిలే అనుకున్న మేకర్స్ కి హనుమాన్ రూపంలో కంటెంట్ ఈజ్ కింగ్ అంటూ గట్టి వార్నింగే ఇచ్చాడు ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కురిపించిన కనక వర్షానికి ఆశ్చర్యపోయిన మేకర్స్ మాకు ఓ సినిమా చేసి పెట్టవు అంటూ క్యూ కట్టారు. ఇదే క్రమంలో బాలీవుడ్ హీరోలు సైతం ప్రశాంత్ వర్మతో పనిచేయడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా రణ్వీర్ సింగ్ కి ఓ కథ చెప్పాడు, అదే బ్రహ్మరాక్షస్. రణ్వీర్ సింగ్ తో ఫోటోషూట్ కూడా చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆగిపోవడంతో ఆ తర్వాత మోక్షజ్ఞతో లైన్ లోకి వచ్చాడు. అది కూడా సాగుతూ ఆగడంతో ఇప్పుడు బ్రహ్మరాక్షస్ ప్రాజెక్ట్ ని మళ్లీ పట్టాలెక్కించడానికి
చేయడానికి రెడీ అయ్యాడని తెలుస్తోంది. గతంలోనే ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేస్తాడని ముందు నుంచి ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇదే నిజమయ్యేలా కనిపిస్తోంది. బ్రహ్మరాక్షస్ చేయడానికి ప్రభాస్ ఉత్సాహం చూపిస్తున్నాడని, ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయిందని టీ-టౌన్ లో గట్టిగానే వినిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే నిజంగానే ఈ కాంబో సెట్ అవుతుందా అంటే అనుమానమే. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ, రాజాసాబ్లతో బిజీగా ఉన్నాడు. మరోవైపు సందీప్ స్పిరిట్ తో కాచు కూర్చున్నాడు. వీటన్నింటి మధ్యలో బ్రహ్మరాక్షస్ ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారో చూడాలి. ఊర్వశి రౌతేలా దబిడి దిబిడే అంటూ బాక్సాఫీస్ ను దంచికొట్టిన ఈ ముంబై భామ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తోంది. చిరంజీవితో వాల్తేరు వీరయ్య, పవన్ కళ్యాణ్ తో బ్రోస్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో అలరించిన ఈ భామ దబిడి దిబిడి సాంగ్స్ తో విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక ఈ అమ్మడు ప్రేమాయణాల విషయానికొస్తే గతంలో క్రికెటర్ రిషబ్ పంత్ తో కొన్నేళ్లు డేటింగ్ చేసిన ఈ భామ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పిందని బాలీవుడ్ మీడియాలో వార్తలు జోరుగానే షికారు చేశాయి. అయితే తాజాగా ఈ అమ్మడు పెళ్లి పీట లెక్కనుందని, ఓర్రి అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుందని, త్వరలో ఈ అమ్మడు ఓరీతో మ్యారీడ్ లైఫ్ లోకి అడుగుపెట్టనుందన్న వార్తలు మీడియాలో హైలైట్ అవుతున్నాయి. తాజాగా ఓరీ గురించి ఊర్వశి రౌతేలా ఓ పోస్ట్ ను షేర్ చేస్తూ, నీ పెళ్లి కోసం నేను ఎదురు చూస్తున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చి రెడ్ హార్ట్ సింబల్ యాడ్ చేయగా రెస్పాండ్ అయిన ఓరీ నీ పెళ్లి కాదు మన పెళ్లి అని అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం అయితే మొదలైంది. ఇక ఓరీ విషయానికి వస్తే బాలీవుడ్ హీరోయిన్స్ తో వింత వింతగా ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటాడు. చూడాలి మరి చక్కర్లు కొడుతున్న ఈ పెళ్లి వార్తలకి డాకు భామ ఎప్పుడు ముగింపు పలుకుతుందో. పులిపిల్లగా బాక్సాఫీస్ పై దండయాత్ర మొదలుపెట్టిన ఈ మరాఠా యోధుడు ఇప్పుడు పులిగా మారి రికార్డులన్నింటినీ మింగేయడం చూస్తూనే ఉన్నాం. అయితే వసూళ్ల సునామీతో యమాజోరుగా దూసుకుపోతున్న ఈ సినిమాకి ఇప్పుడు సరికొత్త అడ్డంకి ఎదురైనట్లుగా తెలుస్తోంది. విషయంలోకి వెళ్దాం. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన వీర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చావా ఫిబ్రవరి 14న విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్, యేసుభాయ్ గా రష్మిక నటించిన ఈ సినిమాకి లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ దర్శకత్వం వహించగా దినేష్ విజయన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ మూవీ కథ ప్రకారం సంభాజీ మహారాజ్ ని ఔరంగజేబు సైన్యానికి గానోజీ, కన్హోజీలు పట్టిస్తారు. ఈ ఇద్దరు కూడా సంభాజీ మహారాజ్ దగ్గర నమ్మకంగా పనిచేస్తూనే ఆ దారుణానికి ఒడిగడతారు. దీంతో ఔరంగజేబు సంభాజీ మహారాజ్ ని అత్యంత దారుణంగా రకరకాల చిత్రహింసలకి గురిచేస్తూ చంపేస్తాడు. ఈ విషయంపై గానోజీ, కన్హోజీ వారసులు మాట్లాడుతూ మా పూర్వీకులని సినిమాలో తప్పుగా చూపించారని, వెంటనే ఈ సన్నివేశాల్లో తగిన మార్పులు చేయకపోతే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని నోటీసులు పంపించారంట సదరు వారసులు. దీంతో గానోజీ, కన్హోజీ వారసులకి లక్ష్మణ్ ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాడని, కన్హోజీలను తప్పుగా చూపించే ఉద్దేశం తమకి లేదని, అందుకే వాళ్లు ఏ ప్రాంతానికి చెందిన వాళ్లు చూపించలేదని వివరించాడట డైరెక్టర్ లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్. ఏది ఏమైనా పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు కోట్లు కొల్లగొట్టే సినిమాలపైనే కాంట్రవర్సీలొస్తాయి. అదేంటో. ఇండియాలో భారీ వసూళ్లు కొల్లగొట్టిన చిత్రాలని విదేశాల్లో విడుదల చేస్తూ అక్కడ కలెక్షన్లని రాబట్టాలని ప్లాన్ చేస్తుంటారు మేకర్స్. అయితే వీటిలో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని మాటల్లో లేకుండా పోవడం మనం చూస్తూ ఉంటాం. ఇందుకు ఎగ్జాంపుల్ గా కల్కినే చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా 1000 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఈ సినిమా రీసెంట్ గా జపాన్ లో అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. అయితే ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తానంటూ జపాన్ బాట పడుతున్నాడు మన మ్యాన్ ఆఫ్ మాసెస్. వచ్చే నెల మార్చి 28న జపాన్ దేశంలో దేవరా విడుదల కానున్న సందర్భంగా ప్రమోషన్లు మొదలుపెట్టిన టీం స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ నే రంగంలోకి దింపుతోంది. అయితే కల్కి సినిమా విజువల్ ఎఫెక్ట్స్ తో నిండిపోయిందని, అందుకే ఆడలేదని, కానీ యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్, మ్యూజిక్ అద్భుతంగా కుదిరిన దేవరా సినిమా జపాన్ లోనూ దుమ్ము దులపడం ఖాయమని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే RRR, ముత్తు, బాహుబలి 2, 3 ఇడియట్స్ వంటి సినిమాలు జపాన్ లో కనక వర్షం కురిపించాయి. ఇక దేవరాని కూడా సరైన విధంగా అక్కడి జనంలోకి తీసుకెళ్తే వసూళ్ల మ్యాజిక్ ని చేయొచ్చు. అందుకే జూనియర్ అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే జపాన్ మీడియాకి ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూలు ఇచ్చిన తారక్ మార్చి 22న స్వయంగా జపాన్ వెళ్లి దేవరా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడని తెలుస్తోంది. చూడాలి మరి ఈ దేవరుడు RRR, ముత్తు సినిమాల స్థాయిలో వసూళ్లు కొల్లగొడతాడా లేక కల్కి సినిమాల కూలబడతాడా? అటు పద్మభూషణ్, ఇటు డాకు సక్సెస్ తో హ్యాపీ మూడ్ లోకి వెళ్లిపోయిన బాలయ్య ఇప్పుడు మరో గుడ్ న్యూస్ చెబుతున్నాడు. పొంగల్ బరిలోకి దిగి దాదాపు 200 కొల్లగొట్టిన డాకు ఇప్పుడు ఓటీటీలోనూ ఊహించని స్థాయిలో వ్యూవర్షిప్ ను సాధించి సంచలనం సృష్టిస్తున్నాడు. వచ్చిన 4 రోజుల్లోనే ఓటీటీని షేక్ చేస్తూ ఓటీటీ ఫిల్మ్స్ లోనే టాప్ ట్రెండింగ్ గా స్ట్రీమింగ్ అవుతూ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడంటే బాలయ్య రచ్చ ఎలా కంటిన్యూ చేస్తున్నాడో అర్థమవుతుంది. అంతేకాదు ఏకంగా 18 దేశాల్లో టాప్ ట్రెండింగ్ గా స్ట్రీమింగ్ అవుతుండడం
విశేషం. ఇంతవరకు ఈ స్థాయిలో రికార్డ్ క్రియేట్ చేసిన చిత్రాలు అరుదనే చెప్పాలి. దీంతో ఈ రేంజ్ లో స్ట్రీమింగ్ అవుతుండడంతో ఫుల్ ఖుషి అవుతున్నారట నందమూరి ఫ్యాన్స్. ఇక డాకు మహారాజుగా మాస్ డైలాగ్స్, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్స్ తో పాటు ఒక గ్రామానికి నీళ్లిప్పించే సివిల్ ఇంజనీర్ గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మన బాలయ్య. అయితే బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలాతో చేసిన దబిడి దిబిడి సాంగ్ లోని స్టెప్పులపై విమర్శలొచ్చినా సినిమాను పెద్దగా ఎఫెక్ట్ చేయలేకపోయాయి. ఇక ఇదే ఊపులో అఖండ 2 అంటూ బోయపాటితో జతకట్టిన ఈ నటసింహం మరెన్ని రికార్డులని కొల్లగొడతాడో చూడాలి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎలా ఉన్నా తాను నమ్మిన ప్రాజెక్ట్ ని ఈ స్థాయిలో తెరకెక్కిస్తూ ఆడియన్స్ కి ఒక మంచి సినిమాని అందించాలని మంచు విష్ణు చేసే ప్రయత్నం నిజంగా మెచ్చుకోదగ్గదే. ఈ క్రమంలోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప నుంచి రీసెంట్ గా వచ్చిన శివ శివ శంకర అనే పాట సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్ గా నిలవడం విశేషం. ఇక దీనికొస్తున్న బజ్ ని చూస్తుంటే పండక్కి అన్ని చోట్ల ఈ పాటే వినిపించేలా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ పాటకి దాదాపు 8 కోట్ల వ్యూస్, ఇన్స్టాగ్రామ్ లో 2 లక్షలకు పైగా రీల్స్ రావడం అంటే ఆశ్చర్యమే. ఇక ఈ పాట సక్సెస్ అవ్వడంతో విష్ణు మంచు మాట్లాడుతూ శివ శివ శంకర పాటకు వచ్చిన అద్భుతమైన స్పందన చూసి మేము చాలా సంతోషిస్తున్నాం. దాన్ని స్వీకరించిన విధానం, రీల్స్ చేస్తూ తమ తమ భక్తిని ప్రదర్శిస్తుండడం ఆనందంగా ఉంది. ఇంతలా ఈ పాట ట్రెండ్ అవుతుందని మేము ఊహించలేదు. శివరాత్రికి ఈ పాట ఆడియన్స్ కి మరింత రీచ్ అవుతుందని చెప్పుకొచ్చాడు ఈ స్టార్ కిడ్. ఇక సినిమా విషయానికొస్తే మంచు విష్ణు కన్నప్ప పాత్రను పోషిస్తుండగా రుద్రుడిగా ప్రభాస్, మహాశివుడిగా అక్షయ్ కుమార్ కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. చూడాలి మరి, మంచి చిత్రాలు వస్తే కళ్ళకు అద్దుకుని ఆదరించే ప్రేక్షకులు కన్నప్పని ఎలా రిసీవ్ చేసుకుంటారో. శివరాత్రి ఈ పండుగ సందర్భంగా వెండితెరపై శివయ్య రూపంలో అలరించిన సినీ స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. మొదటగా చెప్పుకోవాల్సింది అలనాటి దిగ్గజ నటుడు సీనియర్ ఎన్టీఆర్. రాముడు, కృష్ణుడు పాత్రలతో ఆడియన్స్ కి దగ్గరైన రామారావు దక్షయజ్ఞం, ఉమాచండీ, గౌరీశంకరుల కథ వంటి సినిమాల్లో పరమశివుని పాత్రలు కూడా నటించి మెప్పించడం విశేషం. ఇక మూగ మనసులు సినిమాలో గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అనే పాట ఉంటుంది. పరమశివునిగా ఏఎన్ఆర్ ఏ విధంగా అలరించాడో ఇప్పటికీ మర్చిపోలేము. ఇక అందాల నటుడిగా పేరుగాంచిన శోభన్ బాబు పరమానందయ్య శిష్యుల కథ సినిమాలో, రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా వినాయక విజయం సినిమాలో పరమశివునిగా కనిపించి ఆడియన్స్ ని భక్తి పారవస్యంలో ముంచెత్తారు. ఇక విలన్ గా మెప్పించిన రాజనాల కూడా ఉషాపరిణయంలో శివునిగా నటించడం విశేషం. మరో సీనియర్ విలన్ నాగభూషణం ఉమాసుందరి, భూ కైలాస్, నాగుల చవితి వంటి సినిమాల్లో శివునిగా కనిపించి మెప్పించాడు. ఇక గోపాలరావు కూడా మా ఊళ్ళో మహాశివుడులో చేసిన పరమశివుని పాత్రలో ఆయన చేసిన అల్లరిని ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ఏకలవ్య చిత్రంలో రంగనాథ్ శివుడి పాత్రలో కనిపించి మెప్పిస్తే, జంధ్యాల దర్శకత్వంలో చేసిన సీతారామ కళ్యాణం సినిమాలో పరమశివుని పాత్రని పోషించాడు మన నటసింహం బాలకృష్ణ. సుమన్ సైతం శ్రీ సత్యనారాయణ మహత్యంలో శివుడిగా కనిపిస్తే, మగరాయుడులో మల్లికార్జున్ పరమశివుని పాత్రలో అలరించాడు. ఢమరుకంలో పరమశివుని పాత్రలో నటించి మెప్పించాడు వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్. కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆపద్ బాంధవుడు, కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీ మంజునాథ సినిమాల్లో చిరు వేసిన శివయ్య పాత్రలని ఇప్పటికే చెప్పుకుంటారు. ఇక కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్ కూడా శివుని పాత్రను వేస్తున్న సంగతి తెలిసింది. ఏది ఏమైనా ఇలా వెండి తెరపై ఎక్కువగా శివుడి పాత్రలను వేసిన నటుడు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు అలనాటి సీనియర్ యాక్టర్ ఎన్టీఆర్ఏ. For more videos like this, subscribe Big TV channel.